హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ప్రీవియస్ పేపర్ చూద్దాము. ఓకే, మార్చ్ 1 జరిగినటువంటి టెట్ సంబంధించి ప్రీవియస్ పేపర్ అండి. సెషన్ 1 చూద్దాము. సైకాలజీ చూద్దాం. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీకి సంబంధించి చూసినట్టయితే ఆల్మోస్ట్ మనకు 30 బిట్స్లో 27 బిట్స్ దాకా ఎవ్రీ సెషన్లో మనకు ఈ బుక్ నుంచే ఇవ్వడం జరుగుతుందండి. ఇది మీకు ఎస్ఏకి హెచ్జిటికి హెచ్జిటి ఇద్దరికీ యూజ్ అవుతుంది. ఓన్లీ 99 రూపీస్కే మీకు ఇక్కడ వీడియోస్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పీడిఎఫ్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. అంతా మీకు బుక్ అంతా మీకు ఇక్కడ కంప్లీట్ చేయడం అనేది జరిగింది. టెట్కి యూజ్ అవుతుంది, డిఎస్సికి యూజ్ అవుతుంది. టెట్ బుక్ డిఎస్సి బుక్ రెండు కలిపి మీకు చెప్పడం జరిగింది. చూడండి, అవుట్ ఆఫ్ 27 బిట్స్ దాకా మీరు స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి. ఎస్ఏ హెచ్జిటి ఇద్దరికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ 499 రూపీస్తో మీకు హెచ్జిటికి సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. మనకి ఈవీఎస్ ఇవన్నీ చూసుకున్నట్టయితే అంతా మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తున్నాయి. మనం ఇక్కడ 38 టెక్స్ట్ బుక్ సంబంధించి ఇలాగ మీకు సబ్జెక్ట్ వైజు, అందులోనూ థర్డ్ క్లాస్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా ఎవ్రీ క్లాస్ మీకు ఇలా లెసన్ వైజ్ ఉంటుంది. సో తద్వారా మీకు ప్రతి లెసన్ కవర్ అవుతుందండి. మొత్తం మీకు అందరు టాపిక్ వైజ్ మొత్తం టెక్స్ట్ బుక్స్ అంతా కవర్ అవుతుందండి. అందరూ మనకు టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ మన మీద లెసన్ వైజ్ అయితే ఎక్కడా లేవు. ఇక్కడైతే మీకు లెసన్ వైజ్ ఉన్నాయి. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. 3rd to 8th ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ ఇవి కూడా మీకు లెసన్ వైజ్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తం మీకు ఇక్కడ ఎగ్జామ్స్ అనేటివి రాసుకొని మార్క్స్ కూడా చూసుకొని మీరు సొల్యూషన్స్ కూడా చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు అండి. అదేవిధంగా మీకు ఎవరైనా కోచింగ్ వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక మన దగ్గర వీడియో క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. 599 రూపీస్కి మీకు ఇక్కడ అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చేపించినటువంటి క్లాసెస్ అండి. 1 year వ్యాలిడిటీ ఉంటాయి. టెట్ ప్లస్ డిఎస్సి రెండింటికి యూజ్ అవుతుంది. హెచ్జిటికి సంబంధించి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మంచిగా చెప్పున్నారు. మీకు అక్కడ ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. వినండి, నచ్చితే పర్చేజ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇక్కడ 1 రూపీతో సైకాలజీ ఉందండి. ఓన్లీ టెస్ట్లు ఉంటాయి. ఇక్కడ 100+ టెస్ట్లు అనేటివి ఉంటాయి. 1000 బిట్స్ కవర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు 1 రూపీతో మీరు పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓన్లీ టెస్ట్లు. నెక్స్ట్ 199 రూపీస్తోనే మీకు ఇక్కడ పీడిఎఫ్స్ ఉన్నాయి, హ్యాండ్ రిటర్న్ ఉన్నాయి, ప్లస్ సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి. హ్యాండ్ రిటర్న్ అయితే 7th వరకు ఉన్నాయి. సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి మీకు 3rd to 8th న్యూ ఉన్నాయి, 9th 10th ఓల్డ్ ఉన్నాయి. ఆఫ్టర్ టెట్ మీకు న్యూ కూడా అప్డేట్ అవుతాయి. ఓన్లీ 199 రూపీస్కి మీకు ఇక్కడ ఇది జిరాక్స్ కూడా చేసుకోవచ్చు అండి. డౌన్లోడ్ చేసుకొని మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో నుంచి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనేటువంటి యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీ కోర్సెస్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి, క్లాసులోకి వెళ్దాం. సరికాని జతను గుర్తించండి. క్రింది వాణిలో సరికానిది అంటున్నారు. సాధికార తత్వ పిల్లల పెంపక శైలి ఏ విధంగా ఉంటుంది? పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు అని ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ చూద్దాము. ఇది మనకు రాంగ్ అండి. పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు అని ఇచ్చారు ఇక్కడ. సో రాంగ్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఉంటుందన్నమాట. నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి ఎలా ఉంటుందంటే పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. ఇక్కడ ఎక్కువ కంట్రోలింగ్ అనేది చేస్తారనమాట పిల్లల్ని. అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్, ఇదైతే అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్. ఫస్ట్దే మనకు రాంగ్గా ఉందన్నమాట, ఇది రైటే. నెక్స్ట్ అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి, పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారనమాట. ఇక్కడ పిల్లల ఆలోచన చెప్పిన వాటికి విలువ అనేది ఉంటుంది, వీళ్ళు గౌరవిస్తారనమాట తల్లిదండ్రులు. జోక్యరహిత పిల్లల పెంపక శైలి, పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. ఇది కూడా మనకు రైటే. ఆప్షన్ 1 ఒకటే మనకి ఇక్కడ రాంగ్గా ఉంది. ఇది కూడా మనకు అకాడమీలో ఉంటుంది. పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించబడిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు. సేమ్ మనకు దించేశారు. సేమ్ అండి, ఇది సేమ్ డెఫినేషన్ మనకు ఇక్కడ అకాడమీ టెక్స్ట్ బుక్లోనే ఇచ్చున్నారు. చూడండి ఆప్షన్స్. అనింది ఎవరండి? ఇది ఆప్షన్ 4 అండి, క్రైగ్ అండి. పరిపక్వత అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని అన్నది ఎవరంటే క్రైగ్. అకాడమీ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ పెట్టు. వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది ఏది? ఇవి కూడా మనకు అకాడమీలో ఉంది. ఎవ్రీ సెషన్లో మీకు మినిమమ్ 27 దాకా మీకు కవర్ అవుతూనే ఉంది. 25-27 దాకా అకాడమీ నుంచే ఇస్తున్నారు. చూడండి, వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడింది. వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు. ఎస్ అండి, ఊహించవచ్చు కదా. వికాసం నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశలో జరుగుతుంది.
రివర్స్ ఇచ్చారు ఇక్కడ. వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు జరుగుతుందండి, రివర్స్ ఇచ్చారు. సో ఆప్షన్ రాంగ్ అండి, 2 అనేది రాంగ్గా ఉంది. సో ఆప్షన్ 2. వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ అంటే మనకి ఇక్కడ అవిచ్ఛిన్న చర్య అన్నారు, అంటే ఇది లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్ అని అర్థం. వికాసం అన్ని దశల్లో ఒకేలా సాగదు, అవును కదా. బాల్య దశలో ఒక వికాసం ఎక్కువగా ఉంటే, కౌమార దశలో ఇంకొక వికాసం ఎక్కువగా ఉంటే, శైశవ దశలో ఇంకొక వికాసం ఎక్కువగా, అట్లా మీకు ఎవ్రీ దాంట్లోనూ వికాసాల్లో తేడా అనేది ఉంటుంది. సో ఆప్షన్ 2 ఒకటే మనకు రాంగ్గా ఇచ్చారు. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. స్కీమాలు అనేది తనే ఉపయోగించాడు అనమాట. సాంఘీకరణ కూడా అసిమిలేషన్, ఇది కూడా మనకు ఉపయోగించారు. అంటే ఏంటి, కుక్కను చూసి నక్కను చూసి రెండు ఒకటే అనుకోవడము, అంటే పాత జ్ఞానము కొత్త జ్ఞానం రెండు ఒకటే అని కలిపేసుకోవడము. అనుగుణ్యత, అకామిడేషన్ అంటాము. అంటే మనకి ఇక్కడ పాత జ్ఞానం కొత్త జ్ఞానానికి తేడాలు తెలుసుకొని వాళ్ళని డిఫరెన్స్ తెలుసుకుంటాడు అనమాట. కుక్కకు నక్కకు డిఫరెన్స్ తెలుసుకోవడము. స్కఫోల్డింగ్ ఇది ఎక్కడ మనం వింటామంటే వైగాట్స్కీలో వింటాం. వైగాట్స్కీ సాంఘిక సిద్ధాంతంలో వింటాం. ఆప్షన్ 4 ఇది మనకు వైగాట్స్కీకి సంబంధించి. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి, ఇది కూడా మనకు అకాడమీలో ఉందండి. సో ఎంచుకుంటూ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకైతే, ఇది కూడా అకాడమీలో ఉంది. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆఖరి దశ అంటేనే మనకి ఏం రావాలి, వృద్ధాప్య దశ లాస్ట్లో ఉండేది. దాంట్లో మనం చూసినట్టయితే ఆప్షన్ 1 సమైక్యత నిరాశ అనేది మనకు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిగా చెప్పుకోవచ్చు. అక్కడ ఉండేటువంటి సద్గుణం ఏంటి, సూక్ష్మ బుద్ధి. ఇదైతే మనకు నమ్మకం అపనమ్మకం ఫస్ట్దే మనకి ఇక్కడ పూర్వ శైశవ దశ ఉంది కదా. సో దానికి నమ్మకం అపనమ్మకం. ఈ బాక్స్ అంతా కంపల్సరీ వస్తుందండి. ఆ బాక్స్లో నుంచి మొత్తం చూసుకున్నట్టయితే కంపల్సరీ ఒకటి వస్తుంది. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి? పిల్లల వైయక్తిక భేదాలకు కారణం ఏమని చెప్పచ్చు? అనువంశికత పరిసరాల రెండున పరిపక్వత మరియు ప్రజ్ఞ. ఆప్షన్ 3 అండి, అనువంశికత కావచ్చు, పరిసరాలైనా కావచ్చు. ఓకే, తల్లిదండ్రుల నుంచి అయినా రావచ్చు. ప్లస్ పరిసరాల్లో బాగా శిక్షణ పొందామనుకోండి, ఒక దాంట్లో బాగా డెవలప్ చెందుతాము. సో అట్లా కూడా మనకు పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం అనేది కావచ్చు. ఆప్షన్ 3. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఇది కూడా మనకు ఉందండి, ఇది మనకు అకాడమీలో ఉంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా అకాడమీలో ఉంది. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? బహుళ ప్రజ్ఞ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ హోవార్డ్ గార్డినర్ అండి. ఆప్షన్ 3. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం, ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. మామూలుగా చూసినట్టయితే చెప్పుకున్నాం ఆల్రెడీ. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, మూర్త అనిర్దేశిత ఆలోచన. చూసినట్టయితే ప్రజ్ఞ కలిగిన వాళ్ళకైతే సమైక్య ఆలోచన ఉంటుంది. సృజనాత్మకత క్రియేటివిటీ ఉన్న వాళ్ళకైతే ఆప్షన్ 2 విభిన్న ఆలోచన ఉంటుంది. ఒక సమస్యకి ఎన్నో పరిష్కారాలు చెప్పగలుగుతారు. ఇది కూడా ఉంది మనకి. ఓకే, అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు అన్కాన్షియస్ బిహేవియర్స్ని అంచనా వేయడానికి, అసెస్ చేయడానికి యూజ్ చేసేటువంటి టెస్ట్లు ఏవంటే ప్రక్షేపణ పరీక్షలు. అప్రక్షేపణ అని రెండు ఉన్నాయన్నమాట. మనకు ప్రక్షేపణ పరీక్షలు మూర్తిమత్వ సిద్ధాంతాల్లో భాగంగా చూసుకుంటాం ఇవి. ఓకే, ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ యొక్క సంఘర్షణ, తన తల్లి మాటలు వినాలని లేదు, ఆమెతో తిట్లు తినాలని లేదు. సో పరిహార ఆప్షన్ 2 ఇది కూడా మనకు సంఘర్షణలు బుక్లో ఉంది. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు, ఇది కూడా ఉందండి. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వాళ్ళు ఆప్షన్ 1 విల్హెల్మ్ వూంట్ అనమాట. ఈ క్రింది వానిలో ప్రాథమిక అవసరం, ఇది కూడా ఉంది. ప్రాథమిక అవసరం అన్నారు. ఇక్కడ చూడండి, గుర్తింపు అవసరం, గౌరవ, రక్షణ అని ఇచ్చారు. మనకు శారీరక అవసరాల్లో భాగంగానే మనము వ్యాయామం కూడా చెప్పుకోవచ్చు. ప్రాథమిక అవసరం కిందకి వస్తుంది. నిద్ర, ఆహారం, ఏది లేకపోతే మనుగడ సాగించలేడో వ్యక్తి. సో అది ఒళ్ళు గమ్మ తిని కూర్చొని ఉంటే అవుతుందా? లేదు కదా, జబ్బు పడి ఆరోగ్యం పాడవుతుంది. వ్యాయామం అంటే ఓన్లీ నువ్వు చేస్తేనే కాదండి, మనం డైలీ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవే మనకు వ్యాయామం కిందకి రావడం జరుగుతుంది. ఆప్షన్ 1 ప్రాథమిక అవసరం అండి.
గెస్టాల్ట్ అనగా ఇది కూడా ఉంది మనకు అకాడమీలో. గెస్టాల్ట్ అంటే ఏంటంటే సమగ్ర ఆకృతి అని అర్థం అండి. అంటే సమగ్రాకృతి, కాన్ఫిగరేషన్. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు. బండూరా ప్రకారం ఇది కూడా ఉందండి మనకు అకాడమీలో. అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు. అనుకరణ, ఒకరిని చూసి అనుకరిస్తామన్నమాట. బండూరా ప్రకారం పరిశీలన, అనుకరణ అభ్యసన సిద్ధాంతం అని కూడా అంటాము. ఒకరిని చూసి పరిశీలించి వాళ్ళలాగా మనం ఇమిటేషన్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఉండేటువంటి 2 మానసిక ప్రక్రియలు తదాత్మీకరణము, అంతరీకరణము. ఆప్షన్ 1. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. ఇది కూడా ఉంది మనకు. కింద ఏ రకమైనటువంటి స్మృతులు, ఇవన్నీ స్మృతి రకాలు అనమాట. విద్యార్థి విషయాన్ని బాగా అర్థం చేసుకొని తర్వాత గుర్తుంచుకుంటాడు అనమాట. ఆప్షన్ 3 అండి. తార్కిక స్మృతిలో అర్థం చేసుకొని గుర్తుంచుకుంటాడు. ఈ బట్టి స్మృతి ఎలా ఉంటుందంటే అర్థం లేకుండా, అవగాహన లేకుండా గుర్తుంచుకుంటాడు అనమాట. ఓకే, ఇది. నిష్క్రియాత్మక స్మృతి ఎలా ఉంటుంది? టీచర్ ఏదైనా ప్రయోగం చేసి చెప్తూ ఉంటే వింటూ ఉండడం, అంటే పిల్లవాడి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు, మేడం చేస్తూ చెప్తూ ఉంటుంది, అది నిష్క్రియాత్మక స్మృతి. తక్షణ స్మృతి అంటే ఏంటంటే ఇది మనకు ఓన్లీ 1 or 2 seconds మాత్రమే గుర్తుంటుంది. లేదా డైలీ మనము రోడ్లలో వెళ్ళేటప్పుడు చాలామంది మొహాలు చూస్తూ ఉంటాం. సో జస్ట్ ఆ సెకండ్కి చూసి మనం మర్చిపోతూ ఉంటాం. సో అవన్నీ తక్షణ స్మృతి. నెక్స్ట్, సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకము. ఇది కూడా రిపీట్ అయింది ఆల్రెడీ ప్రీవియస్ బిట్లో ఒక దాంట్లో వచ్చినటువంటిది మళ్ళీ రిపీట్ అయింది చూడండి. ఇక్కడ అభ్యసన బదలాయింపులు ఇది కూడా ఉంది మనకి. సాఫ్ట్ బాల్ ఎలా ఉంటుందంటే ఇది కూడా మన క్రికెట్ ఆటను పోలే ఉంటుందండి. ఇది ఆడిన వాళ్ళకి ఇక్కడ అభ్యసనం అనేది యూజ్ అవుతుంది. ఆప్షన్ 1 అనుకూల అభ్యసనం. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉంది అకాడమీలో. జెడ్పీడి అనగా మనకు వైగాట్స్కీ గార్డె, స్కాఫోల్డింగ్, జెడ్పీడి, ఎంకే బోస్ ఉన్నాయి కదా, ఈ మూడిట్లో భాగంగా కంపల్సరీ వస్తాయి. జెడ్పీడి అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే నేర్చుకోవడానికి, బాగా నేర్చుకోవడానికి మధ్య ఉన్నటువంటి ఆ అంతరాయాన్ని, ఆ డిఫరెన్స్ని మనం జెడ్పీడి అంటాం. అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. అసలు ఇది ఎవరిది అనేది మనం తెలుసుకుంటే అప్పుడు వాళ్ళ సిద్ధాంతం మనకు గుర్తొస్తుంది. అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. ఇది కూడా ఉంది మనకు అకాడమీలో. మామూలుగా ఇది చూసుకున్నట్టయితే ఇది మనకు అనిమల్ ఇంటెలిజెన్స్ అండి. తారండైక్ సంబంధించి ఈఎల్ తారండైక్ మనకు కనుగొంది ఏంటి? పిల్లి మీద పరిశోధన చేశాడు. యత్నదోష అభ్యసన సిద్ధాంతం. శీల స్థాపన గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. ఇది కూడా ఉంది అకాడమీలో. ఓకే, ఈ సెషన్లో అయితే మొత్తం ఉన్నాయని చూడండి. శీల స్థాపన గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. భావావేశ రంగానికి చెందినటివి శీల స్థాపన గ్రహించడం అనేది. ఇది చూడండి, ఇలా ఉన్నటువంటి గుర్తును ఇంగ్లీష్ అక్షరం వీగా గుర్తించుటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ప్రత్యక్షం అనేటువంటి పర్స్పెక్షన్ అనేటువంటి టాపిక్లో వచ్చినటువంటిది సేమ్ మనకు చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది చూడండి. అంటే మనకి ఇక్కడ విడివిడిగా ఉందండి, అంటే అసంపూర్ణంగా ఉంది. అసంపూర్ణంగా ఉన్న వాటిని మనం సంపూర్ణంగా అర్థం చేసుకుంటాం. ఇక్కడ మనకు కట్టింగ్ ఉంది కదా, వాళ్ళు చెప్పారు అది వి అని, ఓన్లీ లైన్స్ కట్టింగ్ ఉన్నాయి. అయినా నీ మైండ్ ఏం చేసిందంటే దాన్ని ఒకే విధంగా, ఓహో ఇది వి షేప్లో ఉంది అని చెప్పి ఇలా మనము చూడడం అనేది జరుగుతుంది. సో దాన్నే మనము పూరణ నియమం అని చెప్పి అంటాం. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, 99 రూపీస్లో మీకు కోర్సులో ఉందండి. మీకు క్లారిటీగా చెప్పున్నాం, ఎవ్రీ చాప్టరు చెప్పున్నాము. ప్లస్ టెట్ బుక్ ఏదైతే ఉందో, టెట్ ఎక్స్ట్రా టాపిక్స్ అని అది కూడా చెప్పున్నాము. టెట్కి కూడా యూస్ అవుతుంది, డిఎస్సికి యూస్ అవుతుందని చెప్పి మీకు చాలా యూస్ అవుతుంది. వినండి, అంతా మీకు మినిమం మీరు 25+ అనేది మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. అసలు ఈ సెషన్లో చూస్తూనే అన్ని క్వశ్చన్స్ దానిలోవే ఇచ్చారండి. క్రింది వానిలో మానసిక వికలాంగులకి ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం. క్రింది వానిలో మానసిక వికలాంగులకు ఇచ్చేటువంటి పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం. ఆప్షన్స్ సాంఘిక పునర్బలనం అన్నారండి. సో ఆప్షన్ 3 అండి, చిరునవ్వు నవ్వాలండి. చిరునవ్వు అనేది మనకి వికలాంగులకు ఇచ్చేటువంటి సాంఘిక పునర్బలనంగా చెప్పచ్చు. సోషల్ రీఇన్ఫోర్స్మెంట్. ఓకే,
ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. దేనిపైన అంటే వ్యవహారిక సత్తావాదం పైన ఆధారపడి ఉంటుందండి. ప్రాగ్మటిజం అంటాం దీన్ని మనం. ప్రాగ్మటిజం, వ్యవహారిక సత్తావాదం, ప్రాజెక్ట్ పద్ధతి. మన డైలీ వ్యవహారాలు ఏమైతే ఉన్నాయో అవి మనము పరిశీలించి, ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏంటి, డైలీ మనం చేసేటువంటి వాటిల్లో అంటే డైలీ మనకు సాంఘికంగా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్లో మనం కలిసిపోయి వాటిల్లో ఉండేటి వాటి గురించి మనం అధ్యయనం చేస్తామన్నమాట. సో వ్యవహారిక సత్తావాదం సంబంధించి దీని ఆధారపడి ఉంటుంది ఇది. కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. ఆర్టిఫిషియల్ అబ్జర్వేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారంట. ఆప్షన్స్ ఇది కూడా ఉంది, మనం చెప్పుకున్నాం అకాడమీలో ఇది ఉంది. ఆప్షన్స్ ఆప్షన్ 3 అండి, ప్రయోగ పరిశీలన. అంటే ఇక్కడ నువ్వు కృత్రిమంగా కల్పించినవి ఇది. అంటే ఏంటంటే ప్రయోగం అంతా ప్రయోగాలు యూజ్ చేసుకొని, టీఎల్ఎం యూజ్ చేసుకొని, ప్రయోగాలు బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఇది మనకు కృత్రిమ పరిశీలనగా చెప్పచ్చు. నెక్స్ట్ 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకుంటే కావాల్సిన మార్గదర్శకత్వం 10th తర్వాత అండి. ఇది కూడా ఉంది మనకి. అంటే ఎగ్జాంపుల్ పరంగా ఎగ్జాంపుల్ ఇచ్చారు డైరెక్ట్ ఇక్కడ. విద్యాపరమైందండి, విద్యకు సంబంధించింది. అదే వృత్తిపరంగా ఇప్పుడు ప్రొఫెషన్ మన డిఎస్సి ఉంది. డిఎస్సి ఎందుకు, టెట్, డిఎడ్, బిఎడ్, టీచర్స్ జాబ్ సంబంధించి. సో ఇట్లా ప్రొఫెషనల్ సంబంధించి అయితే ఔద్యోగిక కిందికి వస్తుంది. ఇదైతే మనకు విద్యాపరమైన మార్గదర్శకత్వం. నెక్స్ట్ దీక్ష పూర్తి రూపం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ ఇది మనకి ఐసీటీకి సంబంధించి వచ్చింది. ఇది కూడా ఉంది. క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇది కూడా ఉందండి. అప్లికేషన్ సాఫ్ట్వేరు, ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్ అని 2 ఉన్నాయి మనకి. వాటిలో చూసుకున్నాము. మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్. ఇవి మనకు ఆపరేట్ అవ్వాలి అంటే ఇలాంటివి ఏదో ఒకటి ఉండాలి. విండోస్ అయినా, లైనక్స్ అయినా, డాస్ అయినా ఇవన్నీ మనకు ఇది మనకు ప్రాసెస్ అవ్వాలంటే యూజ్ అవుతుంది సాఫ్ట్వేర్ అనేది. ఇదైతే మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎంఎస్ ఆఫీస్ అనేది. 1 yottabyte ఈజ్ ఈక్వల్ టు 1 yottabyte ఈజ్ ఈక్వల్ టు ఇది మనకైతే బుక్లో టీబీ వరకే ఇచ్చారు. సో ఇది చూసుకోవాలి. 1024 ZB 1 yottabyte ఈక్వల్ టు. ఆర్టీఈ 2009 ప్రకారం 6 to 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని ఉండాలి. ఇది కూడా ఉంది మనకు బుక్లో డైరెక్ట్ ఇచ్చారు. మామూలుగా అయితే 800, నార్మల్గా ఎలిమెంటరీ అయితే 800, నార్మల్ ఇక్కడ 6 to 8 అన్నారు కాబట్టి 1000 hours అండి. ఆప్షన్ 2. ఎన్ఈపి 2020 ప్రకారం 1-2 తరగతులకు దీని క్రింద వస్తాయి. 1-2 తరగతులు దీని క్రింద వస్తాయి. పునాది పూర్వక స్థాయి ఇది కూడా ఉంది మనకు అకాడమీలో. ఒక బాక్స్ అనేది ఇచ్చింటారు. ఆ బాక్స్లో సంబంధించి డైరెక్ట్ ఇచ్చారంటే మనకి పునాది పూర్వక స్థాయి కిందికి వస్తుంది 1-2 తరగతులు అనేటివి. ఇప్పుడు ఎన్ఈపి 2020 ప్రకారం అండి. సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఇది కూడా ఉంది మనకి అకాడమీలో. ఓన్లీ ఇది ఇందులో కూడా చూసినట్లయితే ఒక 3 క్వశ్చన్స్ అనేటివే బుక్లో లేనట్టు ఇచ్చారు. మిగతా 27 క్వశ్చన్స్ బుక్లో ఉన్నాయండి. సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ 2 ప్రజాస్వామ్య నాయకత్వం అని కూడా పిలుస్తారండి. పార్టిసిపేటరీ లీడర్షిప్ అనే దాన్ని మనము డెమోక్రటిక్ నాయకత్వం, లీడర్షిప్ అని కూడా పిలుస్తారు. దీంతో మనకు సైకాలజీ కంప్లీట్ అవుతుంది. అస్సలు మిస్ కావద్దు. ఈ 99 రూపీస్ అయితే మీకు కంపల్సరీ ఎస్జిటి వాళ్ళు, ఎస్ఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ తీసుకోండి. మీకు చాలా వరకు ఈజీగా స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 27 మార్క్స్ అనేటివి ఇక్కడ మీకు చాప్టర్ వైజ్ అన్ని చాప్టర్స్ చెప్పున్నాము. ప్లస్ మీరు ఇంకా టెక్స్ట్ బుక్స్ సంబంధించి కూడా అంతే, సేమ్ టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇస్తాడు, ఎక్కడికి బయటకు వెళ్ళడు. ఈడ మనము టెస్ట్ సిరీస్ కూడా ఎలా ఉన్నాయంటే టెక్స్ట్ బుక్స్ సంబంధించే ఉన్నాయండి. 3rd to 8th ఇక్కడ క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th లింకుడు ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా మీకు అన్ని క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి అన్నమాట. ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి, రాయండి. మీకు వీడియో క్లాసెస్ కావాలంటే కనుక 599 రూపీస్తోనే మీకు
మీకు అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి యాప్లో. చూడండి, చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చాలా బాగా చెప్పున్నారు. మీరు కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని మీరు ఈ వీడియోస్తో కోచింగ్ అనేది తీసుకోవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. టెట్ ప్లస్ డిఎస్సి రెండింటికి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఈజీగా మీరు సిలబస్ అంతా కవర్ చేయొచ్చు ఇన్ టైంలో మొత్తం. మనకు యూట్యూబ్లో ఉన్న క్లాసెస్ కన్నా ఇంకా బాగా చెప్పున్నారండి ఫ్యాకల్టీ వాళ్ళు అయితే. ఓకే, యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో ఉంటుందండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అన్ని మీరు ఎక్కడ చూసుకొని పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు.